ఏమండి ఏమండి ఏమైంది? ఏమండి నువ్వు నాకు దూరంగా ఉండదు. ఏమండి నా దగ్గరే ఉండాలి. నా దగ్గర ఉండాలి. ఏమండి నా చెయ్యి పట్టుకునే ఉండాలి నువ్వు. లేదండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. మీరేం భయపడద్దు, నేను పక్కనే ఉన్నాను కదా. ఆగు. ఏమండి ఎందుకు భయపడుతున్నారు? నీకు తెలీదు షా, చిన్నప్పుడు నల్ల పిల్లి బొమ్మ దూరం అయింది, తర్వాత మ్యూజిక్ దూరం అయిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతావేమోనని నాకు భయం మొదలవుతోంది. నేను మీతోనే ఉన్నాను కదా, ఎందుకు దూరం అయిపోతాను? ఎందుకు మీరలా ఆలోచిస్తున్నారు? అయ్యో ఉషా, నీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది విను. పద, పద, పద. ఏమండి? దా, దా, ఏమండి? దా, వచ్చేస్తా, ఏమండి? వచ్చేస్తా. ఏమైంది? ఎవరో వస్తారు, నిన్ను ఎత్తుకుపోతారు. నీకు నాకు మధ్య దూరం పెంచుతారనిపిస్తుంది. ఎవరినో వచ్చి తీసుకెళ్తే నువ్వు వెళ్ళవు కదా, రానని చెప్పేస్తావు కదా. అడిగేది నిన్నే చెప్పు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనండి, మీతోనే ఉంటాను, మీ చేయి పట్టుకునే ఉంటాను. ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? పద, 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 పద. అయ్యో ఎవరు లేరండి. పద, పద, పద. దాక్కో, దాక్కో, దాక్కో. నేను ఎందుకు చెప్తున్నాను విను. నిన్ను తీసుకెళ్ళిపోతారు, నువ్వు ఇక్కడే ఉండు. అయ్యో నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి? ఏయ్, ఏయ్, కొడేస్తాను, వెళ్ళిపో. అక్కడ ఎవరు లేరండి. కొడేస్తాను, వెళ్ళ. ఏయ్, నువ్వెందుకు వచ్చావు? నిన్ను పట్టుకెళ్ళిపోతారు. అక్కడ నిన్ను ఎవరు దాక్కోమని చెప్పాను కదా. లేరండి. నా మాట విను, నా మాట విను, అక్కడ ఎవరు లేరండి. నా మాట విను. అక్కడ ఎవరు లేరు. ఉన్నారు, నాకు తెలుసు, లేరు. నాకు కనిపించారు. ఉన్నారని చెప్తున్నాను కదా. ఉన్నా, ఉన్నా. నన్ను వదిలే, ఎక్కడికి వెళ్ళకు. నేను మీతోనే ఉంటాను. నిజంగా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, నన్ను నమ్మండి. ఎవరి మాట వినవు కదా. వినను. నన్ను వదిలేసి వెళ్ళవు కదా. నేను మీతోనే ఉంటాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, నన్ను నమ్మండి. ఏంటమ్మా వాడి పరిస్థితి? ఆయన ఎందుకో భయపడుతున్నారు మావయ్య. ఆయన నుంచి నన్నెవరో దూరం చేస్తున్నారని కంగారు పడుతున్నారు. అలా ఎవరు చేయరని చెప్తున్నా అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఆయన్ని చూస్తుంటే ముందు ముందు ఏమైపోతారోనని భయం వేస్తుంది మావయ్య. ఆయన్ని నేను అలా చూడలేకపోతున్నాను మావయ్య. ఆయన ఎలా చెప్తే మారుతారో అర్థం కావడం లేదు, ఏం చెప్తే మామూలు మనిషి అవుతారో తెలియడం లేదు. దయచేసి ఏదో ఒకటి చెయ్యండి మావయ్య. అమ్మ ఉషా, నువ్వేం కంగారు పడకమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు వాడుతూ ఉండు.
సైకియాట్రిస్ట్ సుజాత గారి అపాయింట్మెంట్ కావాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కిరణ్ మామూలు మనిషి కాలేకపోతున్నాడు. అసలు కిరణ్కి ఎందుకు ఇలా జరిగింది? ఏం చేస్తే బాగుపడతాడు? ఏంటత్తయ్యా ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు మేఘనా. లంకంత కొంపుంది, వానర సైన్యవంత మనుషులున్నారు, కానీ ఇంట్లోనే మిరియపు గింజంత మనశ్శాంతి కూడా లేకుండా పోయింది. కుటుంబం అన్నాక కాస్త కలతలు, మనుషులు అన్నాక కొన్ని కష్టాలు తప్పవు. అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి అంత బాగా అర్థం చేసుకున్నారు. కానీ జరిగే అనర్థాలన్నీ చూస్తూ ఎంతకాలం సర్దుకుపోగలరు? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మావయ్య గారు కూడా సహనం కోల్పోయి అందరి మీద నోరు పారేసుకుంటున్నారు. అది కోపం కాదు, కిరణ్ మీదున్న ప్రేమ. కిరణ్కి ఎందుకలా అయిపోయింది అన్న ఆందోళన. ఏమన్నా అనండి అత్తయ్య, ఇంతకు ముందు ఈ ఇంట్లో మనం ఇలాంటివి చూసామా? ఆ ఉష ఈ ఇంట్లో అడుగు పెట్టి నెల రోజులు కూడా కాలేదు, కిరణ్కి పిచ్చి పట్టింది. మేఘనా, కిరణ్కి పిచ్చి పట్టలేదు. అది ఒక రకమైన మానసిక ఒత్తిడి. నిదానంగా కోలుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు కిరణ్కి పిచ్చి పట్టింది అనొద్దు. సారీ అత్తయ్య, నేను కావాలని అనలేదు. మన కిరణ్కి అలా అయ్యిందన్న బాధలో అన్నాను. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు, లోపలికి వచ్చేటప్పుడు ఎందుకు అని అడగకూడదు అన్నట్టు నియమాలు నిబంధనలు బోల్డ్ అని ఆచరిస్తాం. ఆఖరికి కిరణ్ పెళ్లి మాత్రం ఓ మంచి ముహూర్తం చూసి మనం చేయలేకపోయాం. మావయ్య గారు వాళ్ళిద్దరి పెళ్లి ఏ దుర్ముహూర్తాన్ని చేశారో దాని ఫలితమే ఇన్ని అనర్థాలేమో ఎవరికి తెలుసత్తయ్యా? ఒకవేళ పెళ్లి చేసిన ముహూర్త బలం గట్టిగా ఉన్నా, పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళ పాదబలం బాలేకపోతే ఇంటికి అరిష్టం అత్తయ్యా. ఆ ఉషా ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఈ ఇంట్లో అన్ని అరిష్టాలే, అన్ని కష్టాలే. ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మంచి చెడులో వద్దన్నాడు, ముహూర్తాలు చూసుకోలేదు. ప్రేమించుకున్నాము, మనసులు కలిస్తే చాలు, మనిషి బాగుంటే చాలు అని ఏవేవో నోటికొచ్చిన సిద్ధాంతాలన్నీ చెప్పాడు. కానీ పెళ్ళైన 4వ రోజే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలయ్యి కోమాలోకి పోయాడత్తయ్యా. ఎవరి పాదబలం ఎవరికి ఎలా సోకుతుందనేది మనం చెప్పలేం కదత్తయ్యా. వాళ్ళకి వీళ్ళకి అలా అయ్యిందని మన కిరణ్కి అలా అవ్వాలని లేదు.